ఈ రోజు నుంచి పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభం అవుతుంది. ఈ మాసం అంటే అందరికీ ఎంతో ప్రియమైనది. ఎందుకంటే ఇది పరమేశ్వరుడు భోలా శంకరునికి అత్యంత ఇష్టమైన కాలం. దీపాల కాంతి, తులసి వాసన, ఆలయనాదం ఇవన్నీ కలిసిపడి మన మనసుల్లో శివభక్తి దీపం వెలిగిస్తాయి. నేను శివునికి చిన్న భక్తురాలినే. ఆయన పేరు వింటేనే హృదయం ప్రశాంతమవుతుంది. అదే శివతత్వం, అదే భక్తి శక్తి. అందుకే ఈ కార్తీక మాసంలో నేను మీ అందరితో పంచుకోబోతున్న కార్తీక పురాణంలోని 30 దివ్యమైన కథలు. ప్రతి కథలో శివుడి లీల, ఆయన కరుణ, ఆయన మహిమ నిండి ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఒక దీపం వెలిగించండి. మనం కలిసి ఓం నమః శివాయ అని జపిస్తూ శివస్మరణలో ఈ భక్తి యాత్రను ప్రారంభిద్దాం. ఇప్పుడు మనం వినబోయే కథ నేమిషారణ్యం అనే పవిత్ర స్థలంలో ప్రారంభం అవుతుంది. ఆ స్థలంలో సౌనకాది మహామునులు అనగా గొప్ప ఋషులు అందరూ కలిసి కూర్చున్నారు. వారు చాలా పురాణాల గురించి, ఆధ్యాత్మిక రహస్యాల గురించి మాట్లాడుతున్నారు. అప్పుడు సూత మహర్షి వచ్చి కార్తీక మాసం అనే పవిత్ర నెల గురించి అద్భుతమైన విషయాలను చెప్పారు. ఆయన చెప్పింది ఏంటంటే, ఈ నెలలో భక్తితో శివుణ్ణి ఆరాధిస్తే మన పాపాలు నశిస్తాయి, పుణ్యాలు పెరుగుతాయి. ఆయన వివరంగా కార్తీక మాస మహత్యాన్ని చెప్పారు. ఏం చేయాలి, ఎప్పుడు స్నానం చేయాలి, ఏ విధంగా దీపం చేయాలి, ఆ సర్వం ఎలా ఫలితాన్ని ఇస్తుంది అనే విషయాలని అందరికీ చెప్పారు. ఇలా సూత మహర్షి చెప్పిన ఆ దివ్యమైన కథనే ఇప్పుడు మనం వినబోతున్నాం. కార్తీక పురాణం, వశిష్ఠుడు మరియు జనకుడు సంభాషణ. ఒకసారి మిథిలా రాజ్యానికి పాలకుడైన జనక మహారాజు తన రాజ్య ధర్మ పాలనలో బిజీగా ఉన్నారు. కానీ ఆయన మనసు ఎప్పుడూ ఆధ్యాత్మిక ప్రశ్నలతో నిండిపోయేది. ఒకరోజు ఆయనకు ఒక సందేహం వచ్చింది. భూమిపైన ఎన్నో నెలలు ఉన్నాయి, కానీ కార్తీక మాసానికి ఎందుకు ఇంత ప్రాధాన్యం ఉంది? ఆ సందేహాన్ని తీర్చుకోవడానికి ఆయన ఆ సమయం తపస్సులో ఉన్న వశిష్ఠ మహర్షి వద్దకు వెళ్ళారు. రాజు నమస్కరించి అన్నారు, గురువర్య, ఈ మాసం ఎందుకు ఇంత ప్రత్యేకం? దీనిలో చేయాల్సిన నియమాలు, పూజలు ఏవి? దీని ఫలితం ఏమిటి? దయచేసి నాకు చెప్పండి అని వినమ్రంగా అడిగారు. అప్పుడు వశిష్ఠ మహర్షి చిరునవ్వుతో అన్నారు, రాజా జనక, నువ్వు అడిగినది అత్యంత పవిత్రమైన ప్రశ్న. ఇది శివుని ప్రసన్నత పొందే మాసం. కార్తీక మాసంలో స్నానం, దీపదానం, ఉపవాసం మరియు హరినామ స్మరణ ఇవి చేసేవారికి పరమపదం లభిస్తుంది అని ఆయన వివరించారు. ఆయన ఇంకా చెప్పారు, ఈ మాసంలో ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేయాలి, తులసి కోట దగ్గర దీపం వెలిగించాలి, సాయంత్రం దేవాలయంలో దీపారాధన చేయాలి. ఒక్క దీపం వెలిగించిన అది అనేక పాపాలను నశింపచేస్తుంది. ఈ మాసంలో ఒక్క రోజైనా ఉపవాసం చేసి హరినామం జపిస్తే అది 1,00,000 యాగాల ఫలితాన్ని ఇస్తుంది. వశిష్ఠుడు ఇంకా చెప్పారు, కార్తీక మాసం అనేది విష్ణువు మరియు శివుడు ఇద్దరికీ ప్రియమైనది. ఇది భక్తికి నెల, దీపానికి నెల, పాప విమోచనానికి నెల. జనక మహారాజు ఆ మాటలు విని హృదయపూర్వకంగా నమస్కరించారు. ఆయన ఆ మహర్షి చెప్పిన విధంగా ప్రతిరోజు స్నానం చేసి, దీపం చేసి, శివనామ స్మరణ చేస్తూ కార్తీక మాసాన్ని ఆచరించారు. ఆ తరువాత ఆయన రాజ్యం సుభిక్షంగా మారింది. ప్రజలు సంతోషంగా జీవించారు. ఇలా వశిష్ఠ మహర్షి చెప్పిన మాటలు మనందరికీ మార్గదర్శకం. రేపు మనం
కార్తీక పురాణంలో మరో అద్భుతమైన కథ. ఒక భక్తుడు కార్తీక దీపం ద్వారా పొందిన ఆశీర్వాదం గురించి వినబోతున్నాం. ఇలా వశిష్ఠ మహర్షి చెప్పిన ఈ ఉపదేశం మన జీవితానికి కూడా ఎంతో ఉపయోగకరం. కార్తీక మాసం మనం భక్తితో గడిపితే ఆ భక్తి మనలో వెలుగును నింపుతుంది. ఇది ఈ బియాండ్ ద ఎపిక్ ఛానల్. ఇక్కడ మనం వినేది కేవలం కథలు కాదు, మన సంస్కృతి, మన విశ్వాసాలు, మన ఆధ్యాత్మిక మూలాలను మళ్ళీ మెలకువ చేయించే యాత్ర. ఈ కథ మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్రతి కథ మనలోని భక్తిని తాకుతుంది, ప్రతి మాట మన మనసులో వెలుగును నింపుతుంది.